ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీసుకోవచ్చు. పొరపాటున కాలు జారితే వీలైతే వెనక్కి తీసుకోవచ్చు. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం. ఒక్కసారి గోడ కంటించిన వాల్ పోస్టర్నే తీయలేం, మాటను తీసుకోగలమా? ఇదంతా ఉస్తాద్ గారికి తెలియని విషయం కాదు. జగన్ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి పరిశ్రమలు పారిపోయాయట. పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే ఇలాంటి రొడ్డకుట్టుడు రొటీన్ డైలాగ్స్ ఇటు సినిమాలు చూసే వాళ్ళకి, అటు పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి బోర్ కొట్టేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇవే అబద్ధాలు, అధికారంలోకి వచ్చాక కూడా అవే అబద్ధాలు. కాస్త కూడా బోర్ కొట్టదా సార్ మీకు? నారావారి ప్రేమాయణంలో పడి ఇలాంటి అబద్ధాల పారాయణం చేస్తున్నారని ప్రజలు రివ్యూస్ రాసి పడేస్తున్నారు. ఒక్కసారి చదువుకోండి పవన్ కళ్యాణ్ గారు. పోనీ మీరు అధికారంలోకి వచ్చాక మీ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు టోటల్గా కూటమి ఎమ్మెల్యేల వేధింపులు తాళలేక రాష్ట్రాన్ని విడిచి పారిపోయిన పరిశ్రమల లిస్టు చెబుతాను. కొడతారో ఉలిక్కి పడతారో మీ ఇష్టం. ముందుగా ఒకసారి కొన్ని జీవో కాపీస్ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, చూడండి. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు నిన్న అనకాపల్లిలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయనే అబద్ధాన్ని, ఏ అబద్ధమైతే ఎన్నికలకు ముందు చెప్పారో అదే అబద్ధాన్ని రొటీన్ సినిమాలు ఎలా తీస్తూ ఫ్లాప్ షోలు చేసుకుంటున్నారో సేమ్ అదే అబద్ధాన్ని మళ్ళీ రొటీన్ అదే డైలాగు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పుకుంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినిపించండి, తర్వాత మిగతా విషయాల్లోకి వెళదాం. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఇంకోసారి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పాయింట్లు 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయట. వీళ్ళు వచ్చాక స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ బిజినెస్, డూయింగ్ బిజినెస్. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనకు తెలుసు. వీళ్ళు కొత్త పదం ఏదో కనిపెట్టి మాట్లాడుతున్నారు. రైట్. అంతకంటే ముందు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని జీవోలు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలా స్క్రీన్ మీద నేను ప్రజెంట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. రైట్, జీవో కాపీస్ ఒకసారి చూపించండి సార్. 1 2 3 4 5 5 జీవో కాపీలు కనిపిస్తున్నాయి మనకి. ఏంటో తెలుసా ఇవి? ఈ రాష్ట్రం నుంచి మొట్టమొదటిది, ఈ రాష్ట్రం నుంచి కోకోకోలా కంపెనీ పక్క రాష్ట్రానికి పారిపోయింది. ఆ భూములు వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి జీవో కాపీ. ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? ఎందుకు పారిపోయింది ఈ రాష్ట్రాన్ని వదిలేసి కోకోకోలా? ఒకసారి చూడండి సార్. 2024లో హిందుస్థాన్ కోకోకోలా కంపెనీకి భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో అది. నెక్స్ట్ ఇదేంటో తెలుసా? హిందుస్థాన్ కోకోకోలా అడిగిన మేరకు కేటాయించిన భూములు రద్దు చేస్తూ ఇచ్చిన జీవో. దానికి భూములు కూడా రద్దు చేసుకున్నాం, మేము ఉండం, మీకో దండం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ రాష్ట్రంలో మేము ఉండం, మీకో దండం అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ సార్ అది. ఎక్కడ? అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 1200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకాకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 50 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రాయితీల్ని ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ 2026 ఫిబ్రవరి 27న మేము ఇక్కడ ఉండం, మీకో దండమని దండం పెట్టి వాళ్ళు పారిపోతే ఆ భూములు వెనక్కి తీసుకున్న ఘనత మనం డీసీఎంగా పనిచేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఉస్తాద్ గారు. నెక్స్ట్ ఇది చూడండి సార్. వడ్డీ లేకుండా కేటాయించిన భూములను సైతం వద్దని ఆజాద్ ఇండియా చెప్పడంతో వెనక్కి తీసుకుంటూ ఇచ్చినటువంటి జీవో కాపీ. ఆజాద్ ఇండియా అనే కంపెనీ ఈ రాష్ట్రం నుంచి పారిపోయింది సార్. ఎందుకు పారిపోయింది, ఏంటా కంపెనీ అనేది కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. ఒక్కసారి చూడండి. ఆజాద్ ఇండియా అనే కంపెనీ పారిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. జిన్ఫ్రా కంపెనీ
జిన్ఫ్రా నాలుగోది ఇక్కడ చూడండి సార్, జిన్ఫ్రా కంపెనీ వద్దన్నందుకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఏంటి జిన్ఫ్రా? 1150 కోట్లతో 155 mm ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బయోమాడ్యులర్ ఛార్జ్ సిస్టంతో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెలెంట్ తయారీ యూనిట్. వాళ్ళు మాకు అవసరం లేదు, మీ రాష్ట్రంలో మేము ఉండం, మీకో దండం అని చెప్పి మీ భూములు మీరు వెనక్కి తీసుకోండి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము ఉండలేము, అలాగే మీ వేధింపులు మేము తాళలేము అన్నట్టుగా భూములొద్దని వాళ్ళు పారిపోయారు సార్. నెక్స్ట్ జూపిటర్, ఐదోది జూపిటర్ గురించి కూడా చెప్తాను సార్. జూపిటర్ ఏంటంటే అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 2700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కంపెనీ. ఇది 2216 మందికి ఉపాధి కల్పిస్తుంది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలు వాళ్ళకిస్తే, మీ 142 ఎకరాలు మీరే తీసుకోండి బాబు, మాకు అవసరం లేదు అని చెప్పి మీకో దండం, ఈ రాష్ట్రంలో మేము ఉండమని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు సార్. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. నాల్కో మెథానీ యూనిట్ నెల్లూరు నుంచి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి. నాల్కో మెథానీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అవి కూడా పరార్. 5500 కోట్ల రూపాయల పెట్టుబడి, 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో వాళ్ళు కూడా రేపో మాపో చెక్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వార్షిక నివేదికలో ఎక్కడా కూడా యూనిట్ పెడుతున్నట్టుగా వాళ్ళు పేర్కొనలేదు. మీకో దండం అంటే ఈ కూటమికి ఓ దండం, ఈ రాష్ట్రంలో మేము ఉండం అని చెప్పి వాళ్ళు కూడా పారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు అసలైన విషయంలోకి వస్తా. చాలా గొప్పగా చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దీని గురించి మాట్లాడారు కదా. మనం ఎంత బాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు, సూక్ష్మ మధ్యతరగతి చిన్న పరిశ్రమల పరిస్థితి ఎలా ఉంది, ఎంఎస్ఎంఈల పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అడగకుండా, పవన్ కళ్యాణ్ గారిని అడగకుండా కేంద్రాన్ని అడుగుదాం, రాజ్యసభలో అడుగుదాం, రాజ్యసభ సాక్షిగా కేంద్రం నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూపించండి సార్. 18 నెలల కాలానికి 21 నెలలైంది. మొదటి 18 నెలల్లో రాజ్యసభ సాక్షిగా కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చిన్న పరిశ్రమలు ఢమాల్. 18 నెలల్లో 3041 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? 3000కు పైగా ఎంఎస్ఎంఈలు, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఇవన్నీ కూడా మూతపడితే, వ్యవసాయం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలైనటువంటి ఎంఎస్ఎంఈలు తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చంద్రబాబు సర్కార్ ఏ రకంగా పరిపాలన చేస్తోందో, చిన్న పరిశ్రమలకు ఏ రకంగా ప్రోత్సాహకాలు ఇస్తోందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారంటే దాదాపు 40,000 మంది ఉపాధి కోల్పోయారు సార్. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది తర్వాత సంగతి. 40,000 మందికి ఉద్యోగాలు పోయాయి చిన్న పరిశ్రమలు మూతపడడం వల్ల. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్రం చెప్పిన మాట. 40,000 మంది ఉపాధి కోల్పోయారు. పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ గారు, ఇప్పుడు చెప్పండి, కొడతారా, ఉలిక్కి పడతారా? 40,000 మందికి ఉపాధి తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది 39,327 మంది ఉపాధి కోల్పోవడం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల దుస్థితికి అద్దం పడుతోంది. ఇది కనీసం కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి కట్టకపోవడం వల్ల. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఉంది. ఏం చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇంటికో పారిశ్రామికవేత్త. అదే ఎంఎస్ఎంఈలు నడిపేటటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు పారిశ్రామికవేత్తలే, కాకపోతే చిన్న తరహా పరిశ్రమలు నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికో బిచ్చగాడు తయారవుతారు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే వాళ్ళు చెప్పిన మాట. ఇంటికో బిచ్చగాడిని తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని ఎంఎస్ఎంఈల యూనియన్ చెప్పినటువంటి మాట. అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలు పారిపోయాయని పవన్ కళ్యాణ్ గారు రొడ్డకొట్టుడు రొటీన్ సినిమా డైలాగ్ చెప్పారు కదా, ఎలక్షన్ ముందు చెప్పిందే. అందుకే ఆ సినిమాలు ఏ విధంగా ఉంటాయో, ఆ రొటీన్ డైలాగ్స్కి సినిమాలు ఎంత సక్సెస్ అవుతూ ఉంటాయో ఈ డైలాగ్స్ కూడా అంతే సక్సెస్ అవుతూ ఉంటాయి. ఎంతకాలం నమ్ముతారు ప్రజలు? ఎంతకాలం అవే సినిమాలు చూస్తారు? ఎంతకాలం ఇవే డైలాగ్స్ వింటారు?
ఎన్నికలకు ముందు అది, ఎన్నికల తరువాత అదేనా పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి వైఎస్ జగన్ గారి హయాంలో ఏపీలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలాగా ఉంది? ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇంతకుముందు రాజ్యసభ సాక్షిగాని చెప్పాను. రాజ్యసభలో కేంద్ర ఎంఎస్సీలకు సంబంధించినటువంటి మంత్రి మాఝీ గారు అక్కడ కేంద్రానికి రాజ్యసభలో చెప్పినటువంటి మాట అది అయిపోయింది. ఇది ఆర్బీఐ నివేదిక మీకు చూపిస్తున్నాను సార్. ఆర్బీఐ నివేదిక 2019-24 మధ్యలో ఏపీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ భారత్లోనే మొదటి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ పారిశ్రామిక అభివృద్ధిలో, ఇండస్ట్రియల్ గ్రోత్లో. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక. పరిశ్రమాభివృద్ధిలో, పరిశ్రమల గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఓవరాల్గా 8వ స్థానంలో ఉంటే మన దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎన్ని మూతపడ్డాయో చూశారు కదా. ఎంఎస్ఎంఈలు అయిపోయాయి. నెక్స్ట్ దాని తర్వాత పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాదు సార్, 5వ ర్యాంకులో ఉంది. 2019-24 మధ్య తయారీ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్లో దక్షిణ భారతదేశంలో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ సిఏజిఆర్ డ్యూరింగ్ 2019-24 6.87% ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో తొలి స్థానంలో ఉంది, దేశంలో 5వ స్థానంలో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలేమో అక్కడుంటే మనం ఈరోజు వచ్చి ఏం అబద్ధాలు చెప్తున్నాము? ఉస్తాద్ గారు, ఫైనల్గా ప్రజలు మిమ్మల్ని ఒక 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ 10 ప్రశ్నలు చూసిన తర్వాత వాటిపైన చర్చిద్దాం. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఒకసారి ప్లే చేయండి సార్. సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనకూడదు. ప్రశ్నించే పార్టీ ప్రశ్నించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు, అప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పండి. రైట్. యలమంచిలి జనసేన ఎమ్మెల్యేకి కప్పం కట్టలేక కోకోకోలా రాష్ట్రం నుంచి తెలంగాణకు పరారైంది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 2. యునైటెడ్ బ్రూవరీస్ నెలకు 1,50,00,000 కప్పం కట్టాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే హుకుం జారీ చేసింది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 3. 1,046 కోట్ల పెట్టుబడి పెట్టే ఆజాద్ మొబిలిటీ కంపెనీ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పరుగని పారిపోయింది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 4. 5,500 కోట్ల పెట్టుబడి పెట్టే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో మిథాని నెల్లూరు నుంచి పారిపోతున్నది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 5. టీడీపీ ఎమ్మెల్యేలకు మామూళ్లు ఇచ్చుకోలేక భవ్య, చెట్టినాడు సిమెంట్స్ కంపెనీలకు తాళాలు వేసుకున్నది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 6. అనకాపల్లి జిల్లా అనకాపల్లి వద్ద 2,700 కోట్ల పెట్టుబడి పెట్టే జూపిటర్ రెన్యువల్ చల్లగా జారుకున్నది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 7. అనంతలో కేటాయించిన 121 ఎకరాల వెనక్కి ఇచ్చేసి జిన్ఫ్రా కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోయింది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 8. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ బూడిద కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గం రోడ్డున పడి కొట్టుకుంది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 9. ఆదినారాయణ రెడ్డి ఆగడాలు భరించలేక అల్ట్రాటెక్ సిమెంట్స్ అదానీ పవర్ ప్లాంట్ ఫిర్యాదులు చేసింది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 10. కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం ఆగడాలతో 6,500 కోట్ల పెట్టుబడులు పరారైంది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. రైట్ సార్. చంద్రశేఖర్ గారు, మామూలుగా అయితే మాకందరికీ తెలిసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈఓడిబి, రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి మీరు కల్పించేటటువంటి అవకాశాలు. అందులో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీపడి ఆ రోజున రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో ఒక 3 ఏళ్ల పాటు నిలిపినట్టున్నారు. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 3 ఏళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్. కానీ అంతకు మించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే అన్నారు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినటువంటి అనేక పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను వెళ్ళగొట్టారు, మేము పరిశ్రమలు తీసుకొస్తున్నామని అంటున్నారు.
బడాయిలు చెప్పుకోవటం ఈ బాబులకు బాగా అలవాటుగా మారిపోయింది సార్. సరే, అనకాపల్లికి ఈ మిట్టల్ కంపెనీ ఎప్పుడొచ్చింది అనేది ప్రపంచం అందరికీ తెలుసు. 2022లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగినటువంటి సమ్మిట్లో వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా ఆ కంపెనీ వచ్చింది. గతంలో కూడా గూగుల్ మీద ఏ విధమైనటువంటి రాద్ధాంతం చేసి వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారో అదేవిధంగా ఈ రోజు వచ్చినటువంటి అనకాపల్లి కంపెనీని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా మనం ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కోడి బొచ్చు పడవేసేటటువంటి కోడి బొచ్చు దగ్గర నుంచి సిమెంటులో వచ్చేటటువంటి ఆ ఫ్యాక్టరీల వేస్ట్ అంటే బూడిద దాకా బాహాబాహిగా కుస్తీలు పట్టుకుంటున్నారు ఈ నేతలు. వాటి కమిషన్ల కోసం కోడి షాపుల దగ్గర, చికెన్ సెంటర్ల దగ్గర కమిషన్ల కక్కుర్తి. అహోబిలం ఏదైతే ఆళ్లగడ్డ ఒక ఫేమస్ టెంపుల్ ఉందో, అవును, అహోబిలంలో ఎవరైతే భిక్షగాళ్ళు ఉంటారో, భిక్షాటన చేస్తారో, భిక్షాటన చెయ్యడానికి కూడా కమిషన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారికి. ఇంకెంత విచిత్రమో చూడండి వీళ్ళది. ఈ కితకితలు పవన్ కళ్యాణ్ గారు పెడుతూనే ఉంటారు కానీ చికెన్ షాపుల దగ్గర, ఇసుక వ్యాపారస్తుల దగ్గర, మైనింగ్ వాళ్ళ దగ్గర, ఈ సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కమిషన్ల కక్కుర్తితోటి స్పీడ్ ఆఫ్ బిజినెస్ బాగానే చేస్తున్నారు కదా మరి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీ గ్యాంగులు వీర విహారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు వాళ్ళు చేజిక్కించుకొని స్పీడ్ ఆఫ్ బిజినెస్లో ఒకటికి 100 పర్మిట్ రూములు పెట్టి, ఒకటికి 1000 బెల్ట్ షాపులు పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బాగా చేస్తున్నారు కదా లిక్కర్ షాపుల్లో. అదే వారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనుకుంటారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద మమకారం లేదు, వాళ్ళ యొక్క పరిస్థితుల మీద, స్థితిగతుల మీద అవగాహన లేదు. అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జనసేన నాయకులకి ఇబ్బంది జరుగుతుందని వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ పశ్చిమ గోదావరికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మా యొక్క జనసేన ఎమ్మెల్యేలకి, జనసేన నాయకులకి తెలుగుదేశం ఎమ్మెల్యేల వలన ఇబ్బంది జరుగుతుందని వారు మాట్లాడారు. అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు, జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళ సొంత పార్టీలో సరిదిద్దుకోలేనటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పార్టీ మీద ఒక వ్యక్తి వచ్చి దాడి చేశాడండి మొన్న. అది కూడా జైలుకి గోడలు కడతారు చూడండి, ఆ విధంగా సిమెంట్ గోడలు, ఇనప రాడ్లు వేసేసి కంకర్ గోడలు నిర్మించినటువంటి ఆ గోడల్ని దూక్కొని మరీ వచ్చి వాళ్ళ ఆఫీసులో దాడి చేసిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు. అంటే ఎంత కడుపు మండిపోయి ఉంటుంది ఆ వ్యక్తికి. చంద్రబాబు నాయుడు గారు అదే పనిలో ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ విశాఖ ఉక్కు గవర్నమెంట్ కంపెనీ, దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపరిచి అక్కడ ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగస్తుల బతుకుల్ని రోడ్డు పాలు చేస్తూ, ఇంకొక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కడప స్టీల్ ప్లాంట్, ఈ 2 గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్లని తరిమివేసి ఇవాళ ప్రైవేట్ కంపెనీ, అది కూడా మా హయాంలో పునాదులు పడ్డటువంటి, మా హయాంలో దాని రాకకి పునాదులు పడ్డటువంటి కంపెనీని ఇవాళ మీ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది సిగ్గుచేటని వీళ్ళకి అనిపించకపోవడం అనేది వారి యొక్క నైజం. ఎందుకంటే వారికి ప్రజలేమనుకుంటున్నారు, సంబంధం లేదు, నిరుద్యోగుల పరిస్థితుల మీద సంబంధం లేదు. అందుకే జాబ్ క్యాలెండర్ అని ఒక జోక్ క్యాలెండర్ ఇచ్చారు మొన్న. ఆ క్యాలెండర్లో డేట్లు తప్ప ఉద్యోగస్తుల డేటా లేదు. 41 నోటిఫికేషన్లతో 10,000 ఉద్యోగాలు ఇవ్వడానికి భయంకరమైనటువంటి ప్రచారం, పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేసుకొని ప్రచారం చేసుకోవడం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి బాధ ఉంటే కదా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నాడు అసెంబ్లీ సాక్షిగా, అలాగే అనేక వేదికల మీద చెప్పుకుంటున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చామని, గవర్నమెంట్లో ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. ఏ ఒక్క సంస్థలో, ఏ ఒక్క వ్యవస్థలో, ఏ ఒక్క వ్యక్తికి ఒక్క సింగిల్ ఉద్యోగం ఇచ్చారు? ఆ ఉద్యోగం పక్కన పెట్టండి సార్, సింగిల్ పెన్షన్ ఇయ్యలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది, చాతగాని చావలేని ప్రభుత్వం.
ఒక కంపెనీని కొత్తగా తెస్తుందండి? ఏ కంపెనీని తీసుకొచ్చింది? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో అయ్యారు. అయిన సందర్భంగా వారు తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క కంపెనీ పేరు చెప్పమనండి. ఆ రోజు జాకీ వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిందని జోకులు వేసినటువంటి వీళ్ళు ఇవాళ కంపెనీలను వాళ్లే తరిమేస్తున్నారు. కోకోకోలా కంపెనీ వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళ కమిషన్ల కక్కుర్తి. చెట్టినాడు మూసివేయడానికి కారణం కమిషన్ల కక్కుర్తి. పల్నాడు కానీ రాయలసీమలో కానీ వీళ్ళు బాహాబాహికి తిరుగుతూ ఏకంగా ట్రాన్స్పోర్ట్ కూడా అండి, ఏదైతే కంపెనీల్లో తయారైనటువంటి సరుకును తరలించేటటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకే ఇవ్వాలి. ఇసుకను తరలించేటటువంటి ట్రాన్స్పోర్ట్ వీళ్ళకే కావాలి. లిక్కర్ తరలించేటటువంటి ట్రాన్స్పోర్ట్ వీళ్ళకే కావాలి. కాదేది అనర్హం అన్నట్టుగా మట్టి దగ్గర నుంచి మద్యం దాకా, బూడిద దగ్గర నుంచి కోడి వేస్టేజ్ దాకా వ్యాపారం చేస్తూ అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోవడం వారి యొక్క తెలివి తక్కువ విధానానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 20 నెలల కాలంలో 20.35 20,35,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. 22 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి వచ్చే 3 ఏళ్లలో. తెచ్చుకొని ఉంటాడు సార్. అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యవస్థలైనటువంటి ఈ హెరిటేజ్కి కానీ మొన్న రీసెంట్గా చూసాం కదా, హెరిటేజ్ విస్తరణ కోసము వీరు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం, దానిలో వచ్చే ఉద్యోగాలు 30 అయితే కోట్ల రూపాయల పెట్టుబడి దానికి ఇస్తున్నట్టుగా, కోట్ల రూపాయల రాయితీ దానికి ఇస్తున్నట్టుగా మనం పేపర్లలో చదివాం. అంటే ఈ వచ్చినటువంటి పెట్టుబడులంతా కూడా నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి కాదు, వీళ్ళు భృతి పొందడానికి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి మంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి మంత్రులు ఈ దేశంలో అత్యంత ధనవంతులైన మంత్రులు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నిరుద్యోగం నుంచి ఉద్యోగంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి అన్నకి ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీగా. సో వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగ భృతి వచ్చింది. వారు ఆర్థికంగా రాజకీయంగా బలపడుతూ వారి బలాన్ని పెంచుకుంటూ అదే ప్రజలకు పెరుగుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపేస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయంగా పతనం వైపు అడుగులు వేస్తుంది. వాళ్ళు గమనించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. గమనించుకోలేనటువంటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా, కనపడుతుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎన్ని పరిశ్రమలు స్థాపించినా మీరు చెప్పుకోలేకపోవడం, పరిశ్రమలు పారిపోయాయని వాళ్ళు పదే పదే చెప్పటం జనంలోకి బాగా వెళ్ళిందా లేదా? ఈ రోజు లేనివి కూడా మేము 20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్పుకుంటున్నారు. సార్ వాస్తవానికి గతంలో మేము చేసినటువంటి పొరపాటు అయితే వాస్తవము, ఒప్పుకోవాల్సిందే. ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఉంది. ఎవరిచ్చారు సార్ ఆ ఉద్యోగాలు? సచివాలయ వ్యవస్థ ద్వారా 1,65,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి, ఒక టర్మ్లో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ఇచ్చారా ఎవడన్నా? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వం అయినా ఒకే ఒక్క టర్మ్లో 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు. అవి కాకుండా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేశాం, ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేశాం, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేశాం. దాదాపు 6 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం సార్. చరిత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కూడా చెప్పుకోవడానికి ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చానన్నటువంటి ఒక టర్మ్ లేదు 5 సంవత్సరాల కాలంలో అతనికి. ఈరోజు ముక్కుతూ మూలుగుతూ 3 సంవత్సరాల తర్వాత 3వ ఉగాదికి ఇచ్చినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే 10,000 ఉద్యోగాలు. వారు చెప్పిన ప్రకారమే లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యవస్థల గురించి, ఏకంగా పోలీస్ వ్యవస్థలో 11,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నాడు. మరి 2,700 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకు ఇస్తానని చెప్తున్నాడు? మరి ఖాళీలు ఉన్నటువంటి పోలీసులు ఎవరి ద్వారా భర్తీ చేయాలి? ఆ ఖాళీలు చేయరా? ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అదేవిధంగా రాష్ట్రంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఖాళీలు ఉన్నాయి. లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం 4 లక్షలు తగ్గకుండా ఇస్తామన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి జోకులు కితకితలు పెట్టినటువంటి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ గారు
నారావారు నీరోవారు లాగా పిడేలు వాయించుకోకపోతే ఈ జాబులు ఇచ్చేవాళ్ళు కదా. ఇవాళ ప్రజలు ఏమైనా పడవలేదు, ప్రజలకు ఎన్ని బాధలున్నా పర్వాలేదు. అసెంబ్లీలో ఆ చెప్పారు నీరో మీరు చక్రవర్తి ఎమ్మెల్యే పిడేలు సార్ వాయించుకున్నట్టుగా వీళ్ళు పిడేలు వాయించుకుంటూ మీరు ఎమ్మెల్యే 6,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లెక్కతో సహా చెప్పుకుంటూ వచ్చారు. మీరు చూసారా లేదా? బ్రేకప్ కూడా ఇచ్చారు. గోబల్స్ ప్రచారం ఈ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యంగా, అంటే తప్పులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు చెప్పడంలో గోబల్స్ ఒక ట్రెండ్ మార్క్ అనుకుంటారు అందరూ. అట్లాంటి ఆ ట్రెండ్ సెట్టర్ని కూడా వెనక్కి నెట్టేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. అబద్ధాలు అసత్యాలు, లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు, చెయ్యనివి చేసినట్టు, వేరే వాళ్ళు చేసినటువంటి పనిని తన ఖాతాలో వేసుకోవటం అనేది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకే చూడండి, ఆయన ఉన్నటువంటి పార్టీ ఆయనది కాదు. ఆ హెరిటేజ్ ఇప్పుడు ఏదైతే ఆయన యూనిట్ ఉందో అది ఆయనది కాదు. ఆ రోజు ఏదో మోహన్ బాబు గారు పెట్టినటువంటి వ్యవస్థ అని కూడా నేను చూశాను, నేను విన్నాను. అవును, నడుపుతున్నటువంటి పార్టీ అతనిది కాదు, నడుపుతున్నటువంటి ఫ్యాక్టరీ అతనిది కాదు. ఓకే, ఈ రోజు అధికారంలో రావడానికి కూడా అతని యొక్క శక్తి కూడా కాదు. పక్కనున్నటువంటి ఆ బీజేపీనో, ఆ పక్కనున్నటువంటి ఆ జనసేననో ఈ రాజకీయ నిరుద్యోగులందరినీ కలుపుకొని మా మీద తప్పుడు ప్రచారం చేసి, మేము చేసినటువంటి ఒప్పులను కూడా తప్పులుగా చూపించి, మేము ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి మంచిని ఈ చరిత్రలో ఉందా సార్? 4 పోర్టులు నిర్మించాలని ఈ వ్యక్తికి ఎందుకు అనిపించలేదు? 17 మెడికల్ కాలేజీలు కట్టాలని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించలేదు? ప్రతి ఊరికి ఒక సచివాలయం తేవాలని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించలేదు? ఈ ప్రతి విలేజ్ కి ఒక విలేజ్ క్లినిక్ తేవాలని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించలేదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి వ్యవసాయ రంగాన్ని కూడా ఆర్బీకే సెంటర్లను పెట్టి పరుగులు పెట్టించింది. విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా ప్రతి వ్యవస్థని పరుగులు పెట్టించింది. ఆక్వా రంగంలో ఆక్వా కల్చర్ని డెవలప్ చేయడానికి ఎన్ని ల్యాబుల్ని తీసుకొచ్చింది. సో వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి అటు రైతుల్ని, ఇటు మహిళల్ని, ఇటు నిరుద్యోగుల్ని, ఇటు ఉద్యోగస్తుల్ని ప్రతి అంశంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానంలో, ఈ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఏపీ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినటువంటి నిలిపినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే డబ్బా కొట్టుకోవడము, డబ్బా కబుర్లు చెప్పుకోవడం తప్ప నేను ఈ 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఈ పని చేశానని చెప్పుకోలేనటువంటి పరిస్థితితోటి ఆయన దిగిపోతాడు. చూడండి, రైట్, ఒక పథకం ఆయన పేరు చెప్తే గుర్తురాదు, ఒక ఫ్యాక్టరీ గుర్తురాదు, ఒక వ్యవస్థ గురించి గుర్తురాదు, ఒక వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు గుర్తురావు. ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోటు తప్ప, వెన్నుపోటు రాజకీయం తప్ప, మాయా రాజకీయం తప్ప, మాయా కబుర్లు తప్ప ఇంకేమీ ఉండదు అనేది మాత్రం వాస్తవం. అది ప్రజలందరూ గమనించారు. ఇవాళ మేము చెప్పుకోలేకపోయినా కూడా ప్రజలు చెప్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ఎమ్మెల్యేలని గ్రామాల్లోకి రానివ్వనటువంటి పరిస్థితి ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఇళ్ళు కట్టుకునేటటువంటి ఒక సాధారణ కుటుంబంకు కూడా, మట్టితో ఇళ్ళు కట్టుకునే కుటుంబానికి కూడా మట్టి ట్రాక్టర్కి 100 రూపాయలు చెల్లించాలి. చిన్న ఇళ్ళు కట్టుకుంటుంటే ఇసుక ట్రాక్టర్కి 2000 చెల్లించాలి. మరి ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కిందకి రాదు కదా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కిందకే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగులు సంపాదించుకోవటానికి మాత్రమే ఈ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రైట్. పాషా గారు, గతంలో ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ఎన్నికల తర్వాత కూడా అదే చెప్పుకుంటూ పోతున్నారు. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వచ్చాయట, వాటిని అన్నింటినీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమేసిందట. ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన సీఎంగా ఉన్న కాలంలో, గతంలో 2014-19 మధ్య వచ్చిన పరిశ్రమలన్నీ, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన పరిశ్రమలన్నీ, వచ్చిన పెట్టుబడులు అప్పుడిన్ని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విన్ని, వచ్చిన ఉద్యోగాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత, తర్వాత ఈ లెక్కలన్నీ తీస్తే అసలు ఉనికిలో కూడా కనపడదు 2014-19. కానీ చెప్పినటువంటి అబద్ధం మాత్రం చాలా గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. దాన్నే ఇప్పటికీ పదే పదే చెప్పడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి.
సార్ జనరల్గా మీరు నేను ఒక పదం అన్నది ఎక్కువగా వాడతాం. పదం అనాలో లేదా పదాలు అనాలో తెలియదు. Okay. ఎప్పుడైనా జోక్గా అంటుంటాం, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని చెప్పేసి. ఓకే. నిన్న అనకాపల్లిలో ఇదే మనం చూసాం. కాకపోతే ఒక వింత విషయం అన్నది నిన్న బయటపడ్డది. ఆ వింత విషయం ఏంటంటే ఈ కూటమిలో ఉన్నటువంటి 2 గ్రూప్స్ బయటపడ్డాయి. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో ఈ మిత్తల్ స్టీల్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అని చెప్పడము, మరొక వైపు హోంమంత్రి గారేమో లేదు నా సోదరుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పడము. ఇక్కడ క్లియర్గా ఈ గ్రూపిజం అన్నది బయటపడ్డది. వీళ్ళ రాజకీయాలు చంద్రబాబు గ్రూపు లోకేష్ గ్రూపా ఇది ఈ రోజు బయటపడ్డది నాకు అనిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య గ్రూపులు ఏముంటాయి సార్? ఆ తండ్రి కొడుకుల మధ్యలో గ్రూపులు ఏముంటాయి అంటే మామ అల్లుళ్ళ మధ్యలో గ్రూపులు ఏముంటాయి సాధారణంగా? మామ అల్లుడు మధ్య ఉండొచ్చేమో కానీ తండ్రి కొడుకుల మధ్య గ్రూప్ తండ్రి లాంటి మామ సార్. మీరు అట్లా మాట్లాడు. తండ్రి లాంటి మామ, లాంటి వ్యక్తే, తండ్రి లాంటి వ్యక్తి కదా. ఓకే. అక్కడ గ్రూపిజం బయటపడ్డప్పుడు ఇక్కడ పడడంలో తప్పే ఉంది. అది మనం చెప్పట్లేదు, వాళ్ళే ఆత్రంలో బయటపడేసుకున్నారు. వేదిక మీద వాళ్ళే బయటపడేసుకున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారేమో లేదు మా నారా చంద్రబాబు నాయుడు గారు దురంధరుడు అంటాడు. ఇక్కడ మా వంగలపూడి అనిత గారేమో లేదు నా సోదరుడు దురంధరుడు అంటది. మరి ఇద్దరిలో ఎవరు దురంధరుడు మా ఒకసారి చెప్తే? అంటే దురంధర్ 1, 2 వచ్చింది కదా సార్. అంటే 1 అయినా 2 అయినా అయి ఉండొచ్చు. నేను కాదనను. ఓకే, అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదో అన్నట్టు వాళ్ళే బయటపడ్డారు. ఇక నేను మీకు ఒక ద హిందూది ఒక ఆర్టికల్ చూపిస్తాను సార్. ఈ ఆర్టికల్ వచ్చేసి డేట్ మీరు చూసుకుంటే మే 25, 2022లో హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫ్ చాలా ఫేమస్ అయింది. ఈ ఫోటోగ్రాఫ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది దావోస్లో దిగినటువంటి ఫోటోగ్రాఫ్. ఓకే. దావోస్లో మనం చూసుకుంటే ఆదిత్య మిత్తల్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు దిగినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. ఓహో. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆదిత్య మిత్తల్ గారు జూమ్ ఇన్ చేశారా? లక్ష్మీ నివాస్ మిత్తల్ గారి కొడుకు, ప్రస్తుతం చైర్మన్. ఫుల్ స్క్రీన్ ఏమైనా అవకాశం ఉందని చూడండి సార్ తీసుకోవడానికి. ఆ ఫోటో అలాగే పెట్టండి, మీరు చెప్తూ ఉండండి. ఇది ఈ ఫోటో అన్నది చాలా ఫేమస్ ఫోటో అండి. దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు 2022లో. అక్కడ ఆదిత్య మిత్తల్ గారిని కలిశారు. అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ బీజం అనేది పడ్డది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి థాట్. ఆయన మొదలు పెట్టినటువంటి ఇది చూడండి, ద హిందూ పైన కనిపిస్తుంది. అవును, ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఆదిత్య మిత్తల్ గారు క్లియర్గా కనిపిస్తున్నారు. ఇది అయితే విషయానికి వస్తాను. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బీజం వేశారు. అది ఇప్పటికీ ఒక చెట్టై మొలిచింది. సరే, ఫైనల్గా మేము తెచ్చామని చెప్పేసి భుజాలు తడిమేసుకున్నారు. సరే, ఓకే, ఇక్కడ మిత్తల్ స్టీల్ ప్లాంట్ తేవడం లేదా రావడం అది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, అందులో చంద్రబాబు నాయుడు గారి కష్టం ఎంత ఉందో ప్రజలకు తెలుసు. కానీ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రావడాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించట్లేదు, దాని గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు. కానీ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రానివ్వండి, అట్లాంటి 10 రావాలి. కానీ మన సంగతి ఏంది? మన ఇల్లు ఎట్ట గడవాలి? మన దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందండి. 32 మంది చనిపోయి తీసుకొచ్చినటువంటి ప్లాంట్, 32 మంది శవాల మీద వచ్చినటువంటి ప్లాంట్. వాళ్ళ కష్టం ఈ 32 మందే కాదండి, కొన్ని వేల మంది ఈరోజు, అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఆశ కోరిక ఆ ప్లాంట్. ఆ ప్లాంట్ని ఒక పథకం ప్రకారం కొద్ది కొద్దిగా కోసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క పైప్ తీసేస్తున్నారు. వింత విచిత్రం నేను నిన్న ఏం చూశాను అంటే, నిన్న సాయంత్రం ఎల్లో మీడియాలో మొత్తము ఒకే రకం డిబేట్లు నడిచినాయి. ఏంటంటే లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామ్ చేశారు, మేము వచ్చి సల్లబెడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన బ్యాటింగ్ చేశారు. నిజమేంటి అంటే, నిన్న వచ్చిన మీ కేంద్ర మంత్రి గారే ఆయన నోటి నుంచే చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడో పోయేది, దాన్ని ఆపిన మొగోడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన స్వయంగా చెప్పాడు. మళ్ళా ఆయన పాపం నిన్న ఆయనే వచ్చాడు. మొత్తం ఈ జరిగితే సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నిస్సిగ్గుగా కొంతమంది సోకాల్డ్ అంటే అనలిస్ట్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, వాళ్ళు కూర్చొని ఈరోజు నిజాన్ని అబద్ధం చేసేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఒకటి. రెండవది, సరే ఓకే, మిత్తల్ స్టీల్ ప్లాంట్కి మీరు క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారు, వెల్కమ్, వెరీ గుడ్. వాట్ అబౌట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్? దీన్ని పట్టించుకోండి. నెక్స్ట్, మీరు క్యాప్టివ్ పోర్ట్స్ ఇస్తున్నారు, ఓకే, పోర్ట్ ఇస్తున్నారు, అవును, దీనికి కూడా ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్స్. నాకు వింతగా అనిపించింది, మీరు 15 సంవత్సరాలు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఎందుకు చెప్పారు? సరే ఓకే, ఇవ్వండి, నో డౌట్ ఇవ్వండి.
మరి వాట్ అబౌట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాడు మూడేళ్ళే అడుగుతున్నారు. వాళ్ళు అడిగేది 3 ఏళ్ళే కదా, దానికి కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్, ఓ 100 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు మీరు ఈ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు కదా. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది, ఓకే, ఎందుకని మీరు పట్టించుకోవట్లేదు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ ఎన్నికలకి ముందు అబద్ధాలు చెప్పారని మీరు మాట్లాడారు కదా. అవును, ఎన్నికలకి ముందు ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత డ్రామా చేశారు. మరి ఆ రోజు మీకున్న ప్రేమ ఈ రోజు చచ్చిపోయిందా? ఆ రోజు మీరు చేసిన నీచపు రాజకీయం అన్నది ఈ రోజు చచ్చిపోయిందా? అక్కడ ఉన్నటువంటి యూనియన్ పెద్దలను పిలిపించి ఇష్టారీతిన అబద్ధపు హామీలు ఇచ్చారు. అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వైట్ ఎలిఫెంటా, అప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వైట్ ఎలిఫెంట్ అయింది ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ అదంతా వదిలేద్దాం సార్. ఒక ముఖ్యమంత్రికి ప్రైవేట్ కంపెనీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? అవును, ఇది ఒక మాట చెప్పారు. క్యాప్టివ్ మైన్స్ విషయంలో పిఎం గారిని కలిసి ఇది మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం పిఎం గారిని కలిసి అక్కడ రిక్వెస్ట్ చేయడంతో పాటు అదే పిఎం వైజాగ్ వచ్చిన సందర్భంలో కూడా వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు, అవసరమైతే ఒక పైప్ లైన్ వేస్తానన్నారు. అంత ప్రేమ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. చెప్పని స్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఓకే మా వాయిస్ అంత దూరం వినిపించదేమో, మీరన్నా అడగండి. రాజకీయం జరిగింది మీ మీదనే కదా, మీరన్నా ఈరోజు లేచి అడిగితే బాగుంటుంది. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాత గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ పారిపోయినాయని మా పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పారు. కొత్త గవర్నమెంట్ వచ్చాక మేము యాంచో పట్టుకొస్తున్నాము, మా దురంధరుడు తీసుకొస్తున్నాడు, ఆయనకు అసలు సాటే లేదు అని చెప్పేసి డబ్బాలు కొడుతున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే విషయం అడగాలి, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అబద్ధపు రాజకీయం వయస్సు జీవితకాలం అన్నది చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైనా రాజకీయం అన్నది నిజాయితీగా చేయాలి. గడిచిన 10-12 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి ఆ మాటని మార్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? గడిచిన 10-12-15 సంవత్సరాలు నేను చూసాను. జగన్మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ల కింద ఈ మాట మాట్లాడిండు, ఈ 15 ఏళ్ల తర్వాత ఆ మాట తప్పి మాట మార్చిండు. ఏమైనా ఉన్నాయా ఆధారాలు? ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 23వ తారీఖు ఒక మాట మాట్లాడి 24వ తారీఖు మరొక మాట మాట్లాడినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. చూపించమంటే చూపిస్తాను, నేను నా దగ్గర ఉన్నాయి. మరి అట్లాంటి నాయకత్వం అన్నది మీది, అది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఆ నిలబడి డబ్బాలు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో వింత విషయం సార్, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికో ఎత్తేస్తాడు, చంద్రబాబు నాయుడు గారేమో మోదీ గారిని ఎక్కడికో ఎత్తేస్తాడు. ఇది ఒక సర్కిల్ నడుస్తుంది. నువ్వు నన్నెత్తు నేను ఆయన ఎత్తా అన్నట్టుగా ఇది నడుస్తుంది. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారిని పొగడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు దూషించారు, ఎక్కడ మనసులో ఉంటుందో అని పదే పొగుడుతూ ఉండాలి, తప్పదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి ఏమంత అవసరం వచ్చింది? అదే చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకంట అనుభవం లేదంట, ఆయనకి నాయకత్వ స్కిల్స్ లేవంట, ఆయనకి పరిపాలన చేత కాదంట. అందుకే చంద్రబాబు నాయుడు గారి చేతి కింద ఉండి 15 ఏళ్ళు నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే వింత విచిత్రం ఏంటంటే, మొన్న కొంతమంది మాట్లాడుకున్నారు, వాళ్ళ పార్టీలకు సంబంధించిన వ్యక్తులే. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, రేపు పొద్దున నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, మరి ఆయన చేయి కింద ఉండి నేర్చుకుంటారా? పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం, అర్థం కాని విషయం ఒకటి ఉంది. నారా లోకేష్ గారు కూడా మీలాగనే మొదటిసారి ఎమ్మెల్యే అండి. నారా లోకేష్ గారు కూడా మీలాగనే మొదటిసారి ఎమ్మెల్యే. రేపు పొద్దున ఆయన చేతి కింద మీరుండి నేర్చుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక పార్టీకి అధ్యక్షులు ఆయనగానే కాదు. అదే చెప్తున్నాను, రేపు పొద్దున జనసేన కార్యకర్తలు ఆ నాయకులు అందరూ ఏం చేస్తారు చెప్పనా, నవ్విపోతారు. అది ప్రస్తుతం నడుస్తుంది. కానీ ఏదో కొంత జనసేన నాయకులు కంట్రోల్ చేసుకుంటున్నారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేక బయట పడుతున్నారు. కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. రాబోయే కాలంలో జనసేన నాయకులే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కడిగి బారేసేటటువంటి సమయం అన్నది వస్తుంది. రైట్. ఎస్ చంద్రశేఖర్ గారు, ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఈ మధ్యకాలంలో ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త సార్ ఇది ఈనాడు దినపత్రికను చూపిస్తున్నాను. మాటల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళు రాసింది, ఈనాడు దినపత్రిక రాసింది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికీ ఎన్నో రకాల అనుమతులు. ఒక చిన్న రైస్ మిల్లు ఏర్పాటు చేయాలంటే వివిధ శాఖల నుంచి 37 రకాల అనుమతులు తీసుకోవాలి. ఇక స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఎక్కడుంది రాష్ట్రంలో? ఇది ఈనాడు క్వశ్చన్ చేసింది. అదే సమయంలో సార్, తనిఖీల పేరుతో అధికారుల వేధింపులు దాటి అనుమతులు రావడానికి మామూళ్ల పర్వం పూర్తి చేయాలి. ఎలా లేదన్నా అన్ని శాఖలకు కలిపి 5 లక్షల వరకు ముడుపుల కింద చెల్లించాల్సి వస్తుంది. ఇది ఈనాడు దినపత్రిక సార్.
పవన్ కళ్యాణ్ గారికి ఈనాడు దినపత్రిక చదివే అలవాటు ఉందో లేదో మరి. ఎస్ సార్. వాళ్ళే రాయిస్తారు చాలా, కానీ అప్పుడప్పుడు కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటివి చదివే అలవాటు ఉందో లేదో మరి. కష్టం లేకుండా సంపాదించడం అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రజల కష్టాల గురించి ఎందుకు పడుతుంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులైతే ఇవన్నీ పడతాయి. కానీ ఎక్కడో కూర్చొని ఎవరికో మద్దతు ఇచ్చి ఎవరో జెండా మోసి ఎవరి కోసమో బాజా భజంత్రీలు వాయించేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మారిపోయిన తర్వాత ప్రజా జీవితాల గురించి పట్టింపు ఎందుకుంటుంది? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రశ్నిస్తే తరిమేస్తాం, అవకాశం ఇస్తే ఆరగించేస్తాం. నీకింత నాకింత, నీకు పర్మిషన్ రావాలి అంటే నాకు వాటా కావాలి. అవును, ఇదే కదా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. లేకపోతే ఒక కంపెనీకి గీతం అనేటటువంటి ఒక విద్యాలయానికి విశ్వవిద్యాలయానికి ₹1 పావలాకి ఎకరాల భూములు, అత్యంత ఖరీదైనటువంటి భూములు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఇనార్బిట్ అనేటటువంటి ఒక మాల్కి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చినప్పుడు పాటించినటువంటి సిస్టమ్ ఏంటి? మీరు పేరు ఊరు లేనటువంటి ఉర్సా కంపెనీలకి, లూలు కంపెనీలకి, ఏదో రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాలు పెట్టేటటువంటి వాళ్ళు ఈరోజు కాస్త ఆ యొక్క చిన్న చిన్న మాల్స్లో వాళ్ళ యొక్క కౌంటర్స్ పెట్టుకుంటున్నారు. సూపర్ మార్కెట్లో కొంచెం పెద్ద సూపర్ మార్కెట్ లూలు, దానికి అత్యంత ఖరీదైనటువంటి ఈ విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి ల్యాండ్ని ఇచ్చారు. అనేక కంపెనీలకి ఇస్తున్నారు. ఇదంతా కారణం ఏంటి? ఏ కంపెనీ అయితే ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇచ్చినటువంటి చరిత్ర లేదో అలాంటి కంపెనీలకే ఇవాళ వచ్చాయి. ఏదో అరాకొరా చెప్పుకోవడానికి ఒక టాటా కన్సల్టెన్సీని ఏదో తీసుకొచ్చామని, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి దాన్నే కొనసాగిస్తూ అది వీళ్ళు తెచ్చినట్టుగా కలరింగించుకుంటారు. మీరు లోకేష్ గారి మాటలు విన్నారో లేదో? పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి 500 కంపెనీలకు మేము ఇస్తాము, 1 ఎకరా 99 పైసలు కాదు, మొత్తం కలిపి 99 పైసలకి ఇస్తాం. ఇస్తాం, మా ఇష్టం అని లోకేష్ గారు అన్నది మీరు వినలేదా? ఆయన ఇష్టం కావడానికి వారి యొక్క తాతగారి ఆస్తులు కాదండి ఇవన్నీ, వారి తండ్రి గారి ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు అయితే అవన్నీ ఇచ్చుకోమనండి. ఇవి ప్రజల యొక్క ఆస్తులు, ప్రజా జీవితాలతో సంబంధం ఉన్నటువంటి ఆస్తులు. ఒక ఫ్యాక్టరీ రావాలన్నా, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ కావాలన్నా దాని యొక్క చరిత్రను చూడాలి. ఊరు పేరు లేనటువంటి వాళ్ళు ఉర్సా కంపెనీలని పేరు పెట్టుకొని దాదాపుగా ఒక చిన్నపాటి 10-15 మందితోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీలకి, స్టార్టప్ కంపెనీలకి ఎకరాల భూమి, ప్రజల భూమిని, ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసే హక్కు మీకు ఎవడు ఇలా? మీకు ఓట్లేసింది ప్రజలకు మంచి చేయమని, ప్రజల్ని ఈ విధంగా కష్టపెట్టమని కాదు కదా. నారా లోకేష్ గారికి ఇవాళ వారి పాషా గారు చెప్పినట్టుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఈ పార్టీ పెట్టి కొంత పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి కన్నా ఈ రాజకీయాల్లో ముందుకు వచ్చాడు కాబట్టి, ఏదో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాలంటే మనం నమ్మొచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం చేతైనా చేత కాకపోయినా ప్రజారాజ్యం నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి. మరి లోకేష్ ఏం చేశాడు సార్? ఏం సాధించాడు సార్? ఏ విధంగా ఆయన యొక్క చదువు జరిగిందో, ఆయన చదువుకున్న వ్యక్తి కాదు, చదువు కొన్న వ్యక్తి అని కొంతమంది మాట్లాడారు. వాళ్ళ నాయనమ్మ కూడా మాట్లాడింది కదా, లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారు కదా. చాలా మంది కూడా వారి చదువుకు సంబంధించినటువంటి వ్యవహారాలు చెప్పారు. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లేదా ఇంకా పెద్ద పెద్ద స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో చదివారని చెప్పారు. ఎప్పుడన్నా మీరు ఆ ఫోటోలు చూసారా? ఎప్పుడన్నా పరీక్ష హాల్లో పరీక్ష రాసింది మీరు చూసారా? నారాయణ గారు వారిని పాస్ చేయడానికి పడ్డా కష్టం అంతా ఇంత కాదని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా ఇంటి నుంచి ఎగ్జామ్స్ రాసే వాళ్ళని తీసుకెళ్ళి ఈ రాష్ట్రానికి పెద్దగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా? పరిశ్రమలు వస్తాయా? అభివృద్ధి వస్తుందా? అనుభవం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర పెత్తనం ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇవాళ గమనిస్తున్నాం, చూస్తున్నాం. ప్రత్యక్షంగా ఎర్ర బుక్ అనేటటువంటి
ఒక పరిపాలన పేరుతోటి Right, sir. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థల్ని నడిపిస్తూ పోలీస్ వ్యవస్థని అట్టడుగు స్థానంలో పడవేశారు. ఇవాళ పరిశ్రమలు రాకపోవడానికి కారణం వీళ్ళు భయపెట్టేటటువంటి విధానం, వీరు భయపెడుతున్నటువంటి విధానం. కోకోకోలా కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అండి. యలమంచిలి ఎమ్మెల్యే గారు ఓపెన్గానే వారిని బెదిరించారు కదా. అదేవిధంగా అనేక కంపెనీల్ని ఆదినారాయణ రెడ్డి గారు బెదిరించినట్టుగా వార్తలు రాలేదా? అఖిల ప్రియ గారు బెదిరించినట్టుగా వార్తలు రాలేదా? చికెన్ షాపుల వాళ్ళు మాట్లాడలేదా? అహోబిలం దగ్గర నేను చెప్పినట్టుగా భిక్షగాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కమిషన్లు వసూలు చేస్తుంది నిజం కాదా? Right. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక టెంపుల్ దగ్గర జరిగేటటువంటి వ్యవహారాన్నే ఆపలేకపోతే ఇంకెందుకండి? Yes, sir. సొంతం పార్టీలో ఒక Right. ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి మధ్య Right. ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య జరిగేటటువంటి గొడవనే చక్కబెట్టలేనటువంటి ముగ్గురు నాయకులు ఈ రాష్ట్రాన్ని ఏం చక్కబెడతారండి? రైట్ సార్. చంద్రశేఖర్ తిరువూరులో సంఘటన, తిరువూరులో వ్యవహారము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి గడుస్తున్నా కానీ ఈ రోజుకి సరిదిద్దుకోలేరు. Yes. అంటే ఇంటినే సరిదిద్దుకోలేనటువంటి వాళ్ళు వ్యవస్థను సరిదిద్దుతారా? రైట్ రైట్ పాషా గారు కన్క్లూడ్ చేయండి సార్. సార్ జనరల్గా మన దగ్గర ఒక చిన్న అంటే లాజిక్, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ కంపెనీలు వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటాం. ఓకే. ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని చెప్పేసి మనకి ఎట్లా తెలుస్తుంది? దానికి పిఎఫ్ measurement- ఖాతాలు ఏమన్నా పెరిగితే అది తీసుకోవచ్చు. అది మెయిన్ యాక్చువల్గా. అదే మెయిన్. పిఎఫ్ ఖాతాలు పెరిగితే ఆటోమేటిక్గా పిఎఫ్ ఖాతాలు ఎన్ని పెరిగాయని దాన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు పెరిగాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అవును. ఆంధ్రప్రదేశ్లో పిఎఫ్ ఖాతాలు పెరిగాయా లేదు, తగ్గాయా? మేబీ తగ్గుండొచ్చు. ఎంఎస్ఎంఈలోనే ఇన్ని ఉద్యోగాలు పోయాయి. తగ్గాయి. తగ్గాయా? తగ్గాయి అన్నప్పుడు ఆ. మరి ఉద్యోగాలు పెరిగినట్ల తగ్గినట్ల? తగ్గినట్టు. తగ్గినట్లు. ఉద్యోగాలు తగ్గాయి అన్నప్పుడు మరి కంపెనీలు వచ్చినట్ల మూతబడినట్ల? మూతపడ్డట్టే. ఒకటి. రెండవది, పార్లమెంట్లో నిలబడి ఎంఎస్ఎంఈల గురించి ఒక డేటా అన్నది వచ్చింది. మ్మ్. 3000కి పైగా ఎంఎస్ఎంఈలు ఆంధ్రప్రదేశ్లో క్లోజ్ అయ్యాయి. అవును. వాళ్ళకి కనీస మద్దతు గవర్నమెంట్ అన్నది ప్రొవైడ్ చేయలేకపోయింది అని చెప్పేసి పార్లమెంట్లో నిలబడి మాట్లాడినటువంటి అవును. మాటలు. ఒకవైపు ఏమో మేము కంపెనీలను తెస్తున్నాము, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ తలరాత మారిపోతుంది అంటారు. మరొక వైపు ఏమో అసలు ఆంధ్రప్రదేశ్లో నిజాలు మనం చూసుకుంటే లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లక్షలాది ఉద్యోగాలు ఊడిపోయి ప్రజలు అంటే ఆ ఏమంటారు అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఆ పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాము. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు నిజాలు మాట్లాడాలి. కానీ వాళ్ళిద్దరికీ శాపం ఉన్నట్టుంది సార్. నిజం మాట్లాడితే అది అంటారు కదా, నిజం మాట్లాడగానే భస్మం అయిపోతామని చెప్పేసి. ఆ శాపం ఉంది కాబట్టి పాపం వాళ్ళు మాట్లాడతలేరు. కానీ కాకపోతే లేకుండా ఉండుంటే మాట్లాడే వాళ్ళేమో. ముని శాపం ఉంది చంద్రబాబు నాయుడు గారికి కానీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అని. నేను అదే విషయం చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా, అంటే ముని కొడుకే ఏమన్నా పెట్టారా? అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఒక పువ్వు ఒక రాయి పక్కన ఉందనుకోండి, జనరల్ గా కొన్ని రోజులు ఉంటే ఆ రాయి కూడా పువ్వు వాసన వస్తుంది అంట. ఇది మలయాళంలో బాగా ఫేమస్. ఇది ఆ ముని తమ్ముడు ఏమన్నా పెట్టారేమో అని అనుకున్నా. ఈయన చిన్నోడు కదా. పెట్టేశారా? పెట్టారేమో శాపం. కొత్త న్యూస్ చెప్పారు మీరు. ఏదేమైనా కూడా వీళ్ళిద్దరికీ ఆ శాపం ఉందండి. Right. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. మంచి చేయడం ప్రజలకి నేర్చుకోలే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఎలాగ ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, మభ్య పెట్టాలో చాలా బాగా నేర్చుకున్నాడు. రైట్. థ్యాంక్ యూ సార్. పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.